శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ గారిని తొలగించి ఒక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చారనే సమాచారం ఇండస్ట్రీలో నడుస్తుంది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే అధికారిక సమాచారం ఏం కాదు కదా, ఇంకా అంటే ఇచ్చినా ఇవ్వవచ్చు కూడా. అంటే దీన్ని ఎలా చూడాలి అనే వైపు వెళ్లకుండా చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు అనిరుద్ధ్ వచ్చాడు అక్కడ త్రివిక్రమ్ ప్రాజెక్టుకి. త్రివిక్రమ్ ఎన్టీఆర్తో చేస్తున్న ప్రాజెక్ట్లో కూడా తమన్ మిస్ అయ్యాడు అక్కడ. ఇప్పటివరకు త్రివిక్రమ్ దేవిశ్రీ తర్వాత తమన్తోనే ట్రావెల్ అవుతూ వచ్చాడు. ఈసారి తమన్ మిస్ అయ్యాడు అక్కడ, వేరే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. అలాగే ప్రతి చోట జరగచ్చు. జనరల్గా ఒక కొత్తదనం కోరుకున్నప్పుడు, ఒక రొటీన్ దీనిలో పెడుతున్నాం అనుకున్నప్పుడు, ఉదాహరణకి మొన్న పెద్ద సినిమాకి దేవిశ్రీ పడి ఉండాల్సింది, సడన్గా రెహమాన్ గారు లైన్లోకి వచ్చాడు. రెహమాన్ గారు లైన్లోకి రావడము, ఇప్పుడు సుకుమార్ ప్రాజెక్టుకి దేవిశ్రీని పెట్టకపోవడము, దీంతో అసలు దేవిశ్రీ వర్సెస్ మెగా కాంపౌండ్ ఏదైనా ప్రాబ్లం ఉందా, మెగా కాంపౌండ్ వాంటెడ్గా దేవిశ్రీని వద్దనుకుంటుందా, ఇలాంటి చర్చలు రేపటానికి ఒక అవకాశం దొరికింది. అంటే తను ఎక్కువ ఈ రీసెంట్ టైమ్స్లో అల్లు అర్జున్కి వస్తున్నటువంటి పెద్ద పెద్ద హిట్స్ అన్నీ కూడా దేవిశ్రీతోనే నడిచినాయి. ఒకవేళ ఆ వైరము ఈ వైరముగా మారిందా అనేది చూసుకుంటే మరి సుకుమార్ వీళ్ళతో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు. అలాగే ఈ మధ్య కొరియోగ్రాఫర్స్కి సంబంధించి కూడా ఇలాంటి చర్చ వచ్చింది. అంటే వాంటెడ్గా షష్ఠీ వర్మని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అల్లు బ్యాచ్ వాళ్ళు, అక్కడేమో జానీ మాస్టర్ని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పారు. మరి మొన్న వచ్చినటువంటి పెద్ద సినిమాకి సుకుమార్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నాడు. మరి అక్కడికి ఆవిడ రావాలి కదా, ఈయన ఎందుకు వచ్చాడు, జానీ మాస్టర్ ఎందుకు వచ్చాడు? వాళ్ళు ప్రెజర్ చేస్తే వింటారా, కన్విన్స్ అవుతారా? ఈ ఘర్షణ ఎందుకు చోటు చేసుకోలేదు? మరి అది చోటు చేసుకోలేదు అన్నప్పుడు అక్కడికి దేవిశ్రీ ఎందుకు రాలేదు పెద్దికి అంటే ఇంకేదో ఉంది రీజన్ అనేది అర్థమవుతోంది. అంటే ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నట్టుగా దేవిశ్రీ వర్సెస్ మెగా కాంపౌండ్ అనే పద్ధతిలో ఆలోచించడానికి అవకాశం లేదు. చాలా క్లియర్గా ఇంకేదో ప్రాబ్లం ఉంది వాళ్ళకి. అంటే దేవిశ్రీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం సినిమాలు తగ్గిస్తున్నాడు. తను తిరిగి రీలాంచ్ కావాల్సినటువంటి అవసరం ఉందేమో అని అనిపిస్తూ ఉండొచ్చు. అంటే గతంలో లాగా ఆయన ఒక స్ట్రైకింగ్ మెలోడీస్ రావట్లేదు ఈ మధ్యకాలంలో. అందుకని తన్ని తాను ఒక్కసారి రీలొకేట్ చేసుకోవడానికి ఏదైనా గ్యాప్ తీసుకుంటున్నాడా, వాంటెడ్గానే కొన్ని ప్రాజెక్ట్స్ నుంచి పక్కకి జరుగుతున్నాడా అనేది కూడా డౌట్ వస్తుంది. మరి ఈ మధ్య తమన్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ నుంచి పక్కకు వస్తున్నాడు. అంటే వర్క్ లోడ్ ఎక్కువైపోయి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా చెప్పలేం. ఎప్పుడైనా సరే ఒక కొత్తదనం కోసం ఒక మ్యూజిక్ డైరెక్టర్ని మార్చొచ్చు. ఎన్టీ రామారావు గారి సినిమా అంటే ఆ రోజుల్లో చక్రవర్తి గారు లేకపోతే మహాదేవను, మ్యాక్సిమం చక్రవర్తి, ఎప్పుడైనా అడపాదడప మహాదేవను నడిచింది ఒక దశ అంతా. అంటే ఆయన 4th ఇన్నింగ్స్ అనాలి దాన్ని. ఆ 4th ఇన్నింగ్స్ని అలా ఆడాడు ఆయన. సడన్గా యుగంధర్ సినిమాకి ఇళయరాజా గారు వచ్చాడు. ఇళయరాజా ఎవరు అనేది కూడా అప్పటికి ఇంకా ప్రపంచానికి సీరియస్గా తెలియదు. కానీ ప్రొడ్యూసర్ గారి కొడుకు ఇళయరాజా గారి అభిమాని, పీతాంబరం గారి అబ్బాయి. అందుకని కొత్తగా ఉంటుంది, ఇళయరాజా మ్యూజిక్ కొత్తగా ఉంటుంది. మీరు చక్రవర్తిని పెట్టినా సత్యం గారిని పెట్టినా రొటీన్గా ఉంటుంది. ఆ రొటీన్కి భిన్నంగా వెళ్ళటానికి ట్రై చేద్దాం, ఈ సినిమాకి ఇళయరాజాని పెట్టండి అని ఆయన ఇన్సిస్ట్ చేశాడు. పీతాంబరం గారి అబ్బాయి వాసు ఇన్సిస్ట్ చేస్తే సరే ఇళయరాజాని పట్టుకొచ్చారు. రామారావు గారు ఏమి అభ్యంతరం చెప్పాలి, ఎవరైతే మనకెందుకు, కానివ్వండి మీరు ఎవరిని పెట్టుకోదలుచుకుంటే వాళ్ళని పెట్టుకోండి అన్నాడు ఆయన. ఇళయరాజా చేరాడు ఆ సినిమాకి. ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇదేమిటి సత్యం గారినో చక్రవర్తినో పెట్టకుండా
ఈ ఇళయరాజా ఎవడు అని. కానీ పాటలు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అందరూ సాటిస్ఫై అయ్యారు. కొత్తగా ఉన్నాయి పాటలు, హిందీ డాన్ కంటే కూడా బెటర్గా ఉన్నాయి కొన్ని పాటలు అయితే. సో మనం ఇళయరాజాని తీసుకోవటం అనేది మంచి నిర్ణయమే అని అభినందించారు. అలా జరుగుతుంది ఒక్కోసారి. కాబట్టి ఒక వేరియేషన్ కోసం అడపాదడపా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ని వాడతారు. అంతే తప్ప ఘర్షణ వలన మాత్రమే మారుస్తారు అనేది అనుకోవడం కష్టం. అందుకని ఇప్పుడు ప్రస్తుతం కొత్త ఏరియాలో వీళ్ళిద్దరూ లొకేట్ అవుతారు. అంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో ఎలాంటి నెంబర్స్ వస్తాయి, ఎలాంటి మెమరబుల్ సాంగ్స్ వస్తాయి, ఎలాంటి మెలోడీస్ వస్తాయి అనేది చూడాలి ఇప్పుడు. అంతే తప్ప మ్యూజిక్ డైరెక్టర్ని మారిస్తే ఏదో జరిగిపోతుంది, అదేదో వివాదము, ఒక కాంట్రవర్సీలోకి వెళ్ళి ఆలోచించక్కర్లేదు. చాలా సందర్భాల్లో ఇంకొంచెం బెటర్ దీనికోసం కూడా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో అప్పటికి ఎవరైతే అప్డేట్ ఉంటారో వాళ్ళతో ట్రావెల్ అవుతారు. చాలా సందర్భాల్లో విశ్వనాథ్ గారు ఆయన మహదేవంతోనే ట్రావెల్ అయ్యేవాడు మ్యాక్సిమం. మరి అలాంటి ఆయన కూడా అడపాదడపా 1-2 సినిమాలు ఇళయరాజాతో కూడా చేయించుకున్నాడు. అలాగే బాపు గారు మహదేవంతో తప్ప ఇంకెవరితోనూ కంఫర్టబుల్ కాదు. ఆయన కూడా అనుకోకుండా ప్రొడ్యూసర్ ఇన్సిస్ట్ చేయటం వలన ఎంఎస్ విశ్వనాథన్ గారితో పెళ్ళీడు పిల్లలు అనే సినిమాకి ఎంఎస్ విశ్వనాథన్తో మ్యూజిక్ చేయించుకున్నాడు ఆయన. అందుకని అలాంటివి జరుగుతాయి. అలా చూడాలి తప్ప ఇదేదో వాళ్ళ మధ్య విభేదమో మరొకటో కాదు. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్లతో మ్యూజిక్ డైరెక్టర్లకి గొడవలు ఉంటాయి. ఆ సందర్భంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ రిపీట్ కాడు. ఉదాహరణకు శంకరాభరణం సినిమా అప్పుడు మహదేవన్ గారికి ఏడిదే వారికి కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే ఆ సినిమా సక్సెస్ టూర్కి సంబంధించిన టికెట్లు వేయటం అనే దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చింది. అంటే పుహళేందుకి సరైన అంటే ఆయనకి ప్రాపర్ ప్రాతినిధ్యం ఇవ్వలేదు అనే ఉద్దేశంతో మహాదేవన్ గారు అలిగి చిరాకు పడ్డారు వాళ్ళ మీద. ఆ చిరాకు ఫలితమే సాగర్ సంగమం సినిమాకి ఆయన మ్యూజిక్ చేయలే. అప్పటికప్పుడు ఇళయరాజాను పట్టుకొచ్చి చేయించుకున్నారు. అందుకని ఇలాంటివి జరుగుతాయి. అడపాదడపా కేవలం డైరెక్టర్లతోనే కాదు, హీరోలతోనే కాదు, ప్రొడ్యూసర్లతో చెడి మ్యూజిక్ డైరెక్టర్లు సినిమాలు వదిలేసిన పరిస్థితి ఉంది. అదే ఇళయరాజా గారు సాగర సంగమం, సీతాకోకచిలక ఈ సినిమాలకు పనిచేసిన ఇళయరాజా గారే పూర్ణోదయ వాళ్ళకి సినిమా చేయాలంటే ఇంత డబ్బులు ఇస్తే తప్ప కుదరదు అని ఒక షరతు పెట్టి తప్పుకున్నాడు సీన్లో నుంచి. మరి అప్పుడు ఆల్టర్నేటివ్గా ఎవరిని తీసుకొచ్చారు? ఇళయరాజాకి ప్రత్యామ్నాయంగా ఆపద్బాంధవుడు సినిమాకి కీరవాణి గారిని పట్టుకొచ్చారు. అలా జరుగుతాయి. అంతే తప్ప పర్టికులర్గా ఈ రీజన్ వలన ఈ మ్యూజిక్ డైరెక్టర్ని తీశారు, ఇతన్ని అకామిడేట్ చేయటం కోసం ఆయన్ని తీశారు అనుకోనక్కర్లేదు. ఏదో వాళ్ళకి కొత్తదనం కావాలనో మరొకటో అనిపించింది. కొంచెం ఇది నిర్ణయం ఎందుకు తీసుకున్నా ఒక కొత్తదనం అయితే వస్తుంది. ఆ కొత్తదనం కథకి తోడ్పడితే డెఫినెట్గా మ్యూజికల్గా హిట్ అవుతుంది, అన్ని విధాల ఒక హిట్ సినిమాగా నిలబడుతుంది. దానికోసం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఈ గొడవలు వీటి మీద చర్చించుకోవడం కూడా అనవసరం. పర్సనల్ లెవెల్లో ఎవరికి ఎప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు విడిపోతారు. 10 ఏళ్ల నుంచి లేని చిరాకు, లేకపోతే 25 ఏళ్ల నుంచి లేని చిరాకు, 50 ఏళ్ల నుంచి లేని చిరాకు ఈ ఒక్కరోజులో వచ్చిందా అనేది లాజిక్కే కాదు. ఎప్పుడైనా రావచ్చు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కలిసి ఉన్న చివరికి ఒక నిమిషంలో విడిపోవచ్చు. దాన్ని గ్రాంటెడ్గా తీసేసుకోవాలి. అంతే తప్ప ఇదేదో ఉంది, కాన్స్పిరసీ ఉంది, వారి తప్పు వీరి తప్పు అని బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు.